సాధారణంగా పత్రికల్లో వార్తలు రాసేటప్పుడు ఇదివరకు నిప్పులేందే పొగరాదు అంటూ వాళ్ళు రాసేదేదో ఉండుంటుంది లేరా, మొదట్లో వాళ్ళు రాసిందే నిజమని నమ్మేవాళ్ళు. ఆ తర్వాతలో ఏదో ఒకటి ఉంటుంది లేరా, అందులో కొంచెమన్నా నిజం ఉంటుంది లేరా అనుకునే స్టేజ్. ఇప్పుడు పత్రికలో రాశారంటే అది పక్కా అబద్ధం అనేటువంటిది, ఏది విశ్వసనీయతకు మారుపేరు లాంటి పదాలు తీసేసి అవిశ్వాసానికి మారుపేరుని రాసుకుంటే పోతుంది. ఇవాళ జగన్ ఏలుబడి బలిపీఠంపై సాగుబడి రోజుకు ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నారు గత 5 ఏళ్ల నుంచి అన్నటువంటిది రాసుకొచ్చారు. మరి గుడ్డి గుర్రానికి పళ్ళు దోమారు ఎప్పటిదాకా రామోజీరావు గారు. రోజు విషం చిమ్ముతానే ఉన్నారు గత 5 ఏళ్ల నుంచి. రోజు ఓ రైతు ఆత్మహత్య అయితే రోజు ఫ్రంట్ పేజీ బ్యానర్ కట్టేవాళ్ళం కదా, ఎందుకు మిస్ అయ్యారు? రెండవది, రైతులకు సంబంధించి చంద్రబాబు టైంలో ఏమొచ్చింది? వాళ్ళకి ఇస్తానన్నట్టు రుణమాఫీ చేశారా? నగలతో సహా విడుదల చేస్తానన్నారు, చేశారా? రెండవది, వాళ్ళకి చివరికి స్కేల్ అని పెట్టి 6,000 7,000 ఇట్లాగా ఎకరానికి ఇచ్చారు. మొత్తం మాఫీ చేస్తానది 1,50,000 అని చెప్పి దాంట్లో కూడా మళ్ళీ 20-30,000 రెండేళ్ళు వేశారు, అది చివరి 2 ఏళ్ళు. ఈలోపు వాళ్ళ అప్పు అట్లాగే ఉంచడం వల్ల ఈ డబ్బులు వడ్డీకి సరిపోయినాయి. ఆ అప్పులే ఇప్పటిదాకా వెంటాడుతున్నాయి. దాన్ని దాచేసి, ఎందుకంటే ఇవాళకి వాళ్ళ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నేను ₹1,00,000 ఒకరి దగ్గర అప్పు తీసుకున్నాను, ఈ అప్పు మాఫీ చేస్తానని ప్రభుత్వం చెప్పేటప్పటికి నేను నెలకు 10,000 కడదాం అనుకున్నది ఆపేశాను అంటే వడ్డీ మాత్రం అట్టకు పెరిగిపోతూనే ఉంటుంది కదా. ఓ 4 ఏళ్ల తర్వాత నేను ఇంత ఇవ్వలేనాయా, నీకు 10,000 ఇస్తాను అని చెప్పింది ప్రభుత్వం. అప్పుడు నేనేం చేయాలా? ఈ 10,000కి వరకే పోతుంది అక్కడ వడ్డీ ప్లస్ ఆ 90,000 ఎక్కడి నుంచి వస్తాయి అకస్మాత్తుగా ఆకాశంలో నుంచి? అప్పటికప్పుడు మళ్ళీ డబ్బులు పుట్టించుకురాలేను కదా. అప్పుడు ఏం చేయాలా? అప్పులు పాలైపోతాయి. అదే కదా ఇప్పుడు రైతుల అప్పులు పాలు కావడానికి ప్రధానమైనటువంటి అంశం. దాన్ని దాచేసి ప్రజల్ని మోసం చేద్దాం అనుకుంటే, మోసం అనేదానికే కాలం గనక నిజమైతే, కలికాలం కాబట్టి అదే నిజమైతే సక్సెస్ అవ్వచ్చు.